ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయం నుండి రక్షణ పొంది సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవాలని వాహనదారులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పిలుపునిచ్చారు. రహదారి భద్రత చర్యలో భాగంగా విజయనగరం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధారణ పట్ల అవగాహన కల్పించేందుకు హెల్మెట్ అవగాహన ర్యాలీగా విజయనగరం పట్టణం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కోట జంక్షన్ మీదుగా కొత్తపేట జంక్షన్ రింగ్ రోడ్ మీదుగా తిరిగి ఆర్టీసీ కాంప్లెక్స్ కు వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ముఖ్య అతిథిగా హాజరై హెల్మెట్ అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈరోజు విజయనగరం టౌన్లో హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టడం జరుగుతూ ఉంది. మనకి రోడ్ యాక్సిడెంట్స్లో ప్రతి సంవత్సరం ప్రతి నెల చాలామంది చనిపోతున్నారు. దాంట్లో మెజారిటీ ఎవరైతే చనిపోతున్నారో దాంట్లో మెజారిటీ ఎవరైతే 2 వీలర్స్ రైడ్ చేస్తున్నారో మోటార్ సైకిల్స్ రైడ్ చేస్తున్నారో వాళ్ళు చనిపోవడం జరుగుతూ ఉంది. చనిపోవడానికి మెయిన్ కారణం అంటే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ఎక్కడైనా ఏమైనా ప్రమాదం జరిగితే కింద పడిపోతారు. ఆ రోడ్ మీద పడితే హెడ్ ఇంజరీ అవుతుంది. హెడ్ ఇంజరీతో చాలామంది ప్రతి నెల ప్రతి సంవత్సరం చనిపోతూ ఉన్నారు. సో మన జిల్లాలో మన స్టేట్లో అన్ని చోట్ల ఈ హెల్మెట్ అవేర్నెస్ చాలా పూర్గా ఉంది. ఎవరు కూడా హెల్మెట్ వేసి డ్రైవ్ చేయడం లేదు. సో అందరినీ ఈ హెల్మెట్ ధరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీతో దీని మీద అవగాహన కల్పించి దానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక ఇన్స్పిరేషన్గా ఈ హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. సో డిఎస్పీ విజయనగరం ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిఐ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ చేస్తున్నాము. సో ప్రజలు అందరూ కూడా ఎప్పుడైతే రోడ్డు మీదకి వస్తున్నారో పర్టికులర్లీ